హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు క్లాసులో జనరల్ అవేర్నెస్ పార్ట్ 30లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మీకు మరిన్ని వీడియోస్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ తెలుసుకోవాలంటే ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జనరల్ అవేర్నెస్ పార్ట్ 30లో భాగంగా ఇప్పుడు మనం మొదటి బిట్ చూద్దాం. Which of the following is the largest glacier in India? Largest glacier in India is Siachen Glacier. Siachen Glacier. Option C is the right answer. ఇది ఎక్కడ ఉన్నది అంటే it is located on Karakoram range. Karakoram range. కారంకోరం రేంజ్ లో పర్వత శ్రేణుల్లో జమ్మూ కాశ్మీర్ లో ఉంది. కారాకోరం రేంజ్ జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రము. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏదంటే సియాచిన్ గ్లేసియర్. ఓకే, నెక్స్ట్ వన్. The Jaikwadi project, which is one of the largest irrigation projects, is on the river. ఈ జైక్వాడి ప్రాజెక్టు ఎక్కడ ఉన్నది, ఏ నది పైన ఉన్నదంటే గోదావరి నది పైన మహారాష్ట్రలో ఈ జైక్వాడి ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగింది. గోదావరి రివర్ పైన మహారాష్ట్రలో ఈ జైక్వాడి ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్. విచ్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ స్పోర్ట్స్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఒలింపిక్స్? ఒలింపిక్స్ లో మొదటగా ఇంట్రడ్యూస్ చేసిన ఉమెన్ స్పోర్ట్ ఏది అంటే గోల్ఫ్. ఉమెన్ స్పోర్ట్ ఏది? గోల్ఫ్. నెక్స్ట్ వన్. Google, in partnership with the railway telecom wing RailTel, రైల్వేస్ యొక్క టెలికాం వింగ్ ఏదంటే RailTel, introduced the first public Wi-Fi service at the Dash railway station. అంటే రైల్వే టెలికాం వింగ్ అయినటువంటి RailTel గూగుల్ తో కలిపి వైఫై సర్వీస్ ను కల్పించడం జరిగింది. అయితే ఫస్ట్ ఏ రైల్వే స్టేషన్ లో ఆ వైఫై సర్వీస్ కల్పించడం జరిగింది అంటే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ఆ వైఫై సర్వీస్ కల్పించడం జరిగింది. సో ఫోర్త్ వన్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇన్ విచ్ స్టేట్ ఇస్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ బసిలికా ఆఫ్ బామ్ జీసస్ ఈజ్ లొకేటెడ్? ఇది ఏ రాష్ట్రంలో ఉన్నది? ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించడం జరిగింది అంటే గోవాలో ఉన్నది. నెక్స్ట్ వన్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ఏ నోబెల్ laureate? అంటే నోబెల్ ప్రైజ్ పొందిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. దీనిలో అంటే గీతాంజలి కావ్యానికి సాహిత్య విభాగంలో నోబెల్ ప్రైజ్ అనేది పొందడం జరిగింది. అందువల్ల ఇతనికి విశ్వకవి అనే బిరుదు వచ్చిందన్నమాట. విశ్వకవి అనే బిరుదు పొందిన వ్యక్తి ఎవరైనా రవీంద్రనాథ్ ఠాగూర్. ఆసియాలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక ఇండియాలోనే కాదు, ఆసియా మొత్తాన్ని చూసుకుంటే, ఆసియా ఖండం మొత్తం చూసుకుంటే నోబెల్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్. ఇండియా బోర్న్ శివ ఐదురాయ్ is associated with the
ఇన్వెన్షన్ ఆఫ్ ఇన్వెన్షన్ ఆఫ్ సో ఇండియాలో పుట్టినటువంటి శివ ఐదురాయ్ ఏది కనిపెట్టాడు అంటే ఈమెయిల్. ఇతను కనిపెట్టింది ఏంటి అంటే ఈమెయిల్. ఇతను ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్. ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ అంటే ఇండియాలో పుట్టి అమెరికాలో స్థిరపడినటువంటి సైంటిస్ట్, ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్. ఇతను ఈమెయిల్ కనిపెట్టాడు. పేరేంటంటే శివ అయ్యదురాయ్. అయితే ఇంటర్నెట్ కనిపెట్టింది ఎవరు అంటే వింట్ సర్ఫ్. ఇంటర్నెట్ కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే వింట్ సర్ఫ్ అండ్ రాబర్ట్ ఈ కహాన్. రాబర్ట్ ఈ కహాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఇంటర్నెట్ అనేది కనిపెట్టడం జరిగింది. అయితే మౌస్ కనిపెట్టింది ఎవరు? మౌస్ కనిపెట్టింది ఎవరంటే డగ్లస్ ఎంగల్బర్ట్. డగ్లస్ ఎంగల్బర్ట్ అనే వ్యక్తి మౌస్ కనిపెట్టారు. కీబోర్డ్ కనిపెట్టింది ఎవరంటే క్రిస్టోఫర్ లాథమ్. కీబోర్డ్ కనిపెట్టింది క్రిస్టోఫర్ లాథమ్. సో ఈ 7th one ఆన్సర్ అయ్యదురాయ్ కనిపెట్టింది ఏంటి అంటే ఈమెయిల్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ విచ్ కంట్రీ is the fundamental duties of the Indian Constitution borrowed? అంటే ఏ కంట్రీ నుండి ప్రాథమిక విధులను సేకరించడం జరిగింది? ప్రాథమిక విధులను సేకరించి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందంటే యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. 42వ రాజ్యాంగ సవరణ 1976లో ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు ఈ సవరణ ద్వారా ఆర్టికల్ 51A లో ఈ ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది. ఎన్ని విధులు అంటే మొదటగా 10 విధులను పొందుపరిచారు. ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని? 10. ఈ 10 ని ఫస్ట్ పొందుపరిచారు. తర్వాత 86వ సవరణ 2002 నుండి 11వ విధిని చేర్చడం జరిగింది. అయితే ప్రజెంట్ ప్రాథమిక విధులు ఎన్ని అని అడిగితే 11. ప్రాథమిక విధులు ఎన్ని? 11. ఫండమెంటల్ డ్యూటీస్ 11. 11th వన్ ఏది అంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల వ్యక్తులకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య కల్పించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. అదే 11th ప్రాథమిక విధి. ఇది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియన్ the highest cricket ground above sea level lies in which state? ఇండియాలో అత్యంత ఎత్తులో ఉన్న సీ లెవెల్ కన్నా ఎత్తులో ఉన్న క్రికెట్ స్టేడియం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి ధర్మశాల స్టేడియం. ఓకే, నెక్స్ట్ వన్, 10th one, choose the one which is different or odd from the following. ఈ 4 ఆప్షన్లో 4 లేక్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్లో డిఫరెంట్ ఉన్నది ఏది అంటే సాంబార్ లేక్ అనేది డిఫరెంట్ గా ఉన్నది. ఎందుకంటే మిగతా సరస్సులన్నీ కూడా, మిగతా లేక్స్ అన్ని కూడా మంచినీటి సరస్సులు అయితే సాంబార్ లేక్ అనేది ఉప్పు నీటి సరస్సు. అయితే ఈ దాల్ లేక్ ఎక్కడ ఉన్నది? అంటే శ్రీనగర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి
మంచినీటి సరస్సు ఏది అంటే డాల్ లేక్. ఇది మంచినీటి సరస్సు. సాంబర్ లేక్ ఎక్కడ ఉన్నది అంటే రాజస్థాన్. ఇది ఇండియాలో అతిపెద్ద సాల్ట్ లేక్, ఇన్లాండ్ సాల్ట్ లేక్, లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ లేక్ ఏదంటే సాంబార్ సరస్సు. నెక్స్ట్ వెంబనాడ్ లేక్ ఎక్కడ ఉన్నదంటే కేరళ ఉన్నటువంటి మంచినీటి సరస్సు. అదేవిధంగా నెక్స్ట్ ఓలార్ లేక్ ఎక్కడ ఉన్నది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. సో ఆన్సర్ ఏమవుతుంది 10th వన్ అంటే డిఫరెంట్ గా ఉంది. సాంబార్ లేక్ అది ఉప్పు నీటి సరస్సు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండియాస్ నేషనల్ మోటో సత్యమేవ జయతే is a mantra from the ancient Indian scripture. ఈ సత్యమేవ జయతే అనే వాక్యాన్ని మనం దేని నుండి తీసుకోవడం జరిగింది అంటే ముందక ఉపనిషత్తు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ముందక ఉపనిషత్తు ఇది అథర్వ వేదమునకు సంబంధించింది. ఇది అథర్వణ వేదమునకు సంబంధించి 4 వేదాలు ఉన్నాయి కదా, ఆ 4 వేదాల్లో అథర్వణ వేదముకు సంబంధించి ముందక ఉపనిషత్తు నుండి ఈ సత్యమేవ జయతే అనే వాక్యాన్ని అనే మంత్రాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ద మేక్ ఇన్ ఇండియా లోగో ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వాట్? మేక్ ఇన్ ఇండియా లోగో ఎలా తయారు చేయబడిందంటే లైన్ మేడ్ ఆఫ్ కాగ్స్. సో 12th one option A is the right answer. Next one, how do Indians celebrate Holi? ఇండియాలో హోలీని ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే ఆప్షన్ బి, బై థ్రోయింగ్ కలర్డ్ పౌడర్ అండ్ వాటర్ ఆన్ ఈచ్ అదర్. అంటే ఒకరిపై ఇంకొకరు కలర్డ్ వాటర్ కానీ పౌడర్ కానీ జల్లుకొని అది సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియన్ స్పోర్ట్ దట్ డస్ HIL స్టాండ్ ఫర్? HIL అంటే ఏంటి? HIL అంటే హాకీ ఇండియన్ లీగ్. ఇండియన్ స్పోర్ట్స్ లో HIL అంటే హాకీ ఇండియన్ లీగ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2013లో ఈ హాకీ ఇండియా లీగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. 15th one, Malgudi Days is based on the works of which Indian writer? Malgudi Days ఎవరు రచించారు అంటే ఆర్కే నారాయణ్. మాల్గుడి డేస్ ఎవరు రచించారంటే ఆర్కే నారాయణ్. సో 15th one option C is the right answer. Next one, at what time did India gain independence of 15th August 1949? ఇండియా ఎప్పుడు స్వతంత్రం పొందింది అంటే మిడ్ నైట్ ఆగస్ట్ 14th మిడ్ నైట్ న భారతదేశం అనేది స్వతంత్రం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సైన్స్ ఆర్ ఆర్ట్ ఆఫ్ డిజైనింగ్ అండ్ యాక్సలరేటింగ్ ప్రొజెక్టైల్స్ సో యాజ్ టు అచీవ్ డిజైర్డ్ పెర్ఫార్మెన్స్ కాల్డ్? అంటే మనం యాక్సిలరేటింగ్ ప్రొజెక్టైల్స్ ని మనం నచ్చిన పెర్ఫార్మెన్స్ లో ఎక్కువ రేంజ్ గల క్షిపణులుగా తయారు చేయడానికి
వాడేవి ఏంటంటే బాలిస్టిక్స్ అంటాం. బాలిస్టిక్స్ అంటే హై రేంజ్ క్షిపణులు. ఇవి అయితే మన ఇండియాలో తయారు చేసినటువంటి ఫస్ట్ బాలిస్టిక్ మిసైల్ ఏదంటే పృథ్వీ. ఫస్ట్ బాలిస్టిక్ మిసైల్ పృథ్వీ. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్, ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయాణించే బాలిస్టిక్ మిసైల్. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డిఆర్డిఓ దీన్ని ఈ బాలిస్టిక్ మిసైల్స్ ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సిమిలారిటీ ఇన్ ద ఫాలోయింగ్ ఆరెంజ్, పీచ్, ఒలివ్, క్రోమ్. ఇందులో ఉన్న సిమిలారిటీస్ ఏంటి అంటే ఇవన్నీ కూడా కలర్స్ కి సంబంధించినవి. ఆరెంజ్, పీచ్, ఒలివ్, క్రోమ్, ఈ 4 కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కలర్. సో ఆప్షన్ సి is the right answer. Next one, what does LAN stands for? LAN అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. దట్ లింక్స్ 2 or more devices. ఇది 2 or more devices లింక్ చేయడానికి, వైర్ లేకుండా 2 or more devices లింక్ చేయడానికి యూజ్ చేస్తారు దీన్ని. ఓకే, సో LAN మీన్స్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో 19th one, ఆప్షన్ ఏ is the right answer. దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే దట్ లింక్స్ 2 or more devices using wireless. 2-3 డివైజెస్ ని మనం లింక్ చేయడానికి వైర్ లేకుండా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 20th, వాట్ డస్ బైకామెరల్ లెజిస్లేటర్ మీన్స్? బైకామెరల్ లెజిస్లేటర్ అంటే ఏంటి? ఆప్షన్ సి, legislators are divided into 2 separate assemblies. మనం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అంటాం. 2 separate assemblies. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎమ్మెల్సీ. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ విధంగా మన బైకామెరల్ లెజిస్లేటర్ అంటే వీటిని 2గా డివైడ్ చేసి పిలవడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో 20 బిట్స్ నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో జనరల్ అవేర్నెస్ పార్ట్ 31 లో ఉన్న బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.